అటు తల్లిదండ్రులైనా ఇటు చదువు పంతులైనా చిన్నగా ఉన్నప్పుడే పోరగాళ్ళను ఏం చేయాలి ఎట్లా చేయాలి వాళ్ళను సక్రమమైన పద్ధతిలో సక్రమమైన తువ్వలో ఎట్లా నడిపించాలన్న ఆలోచన లేకపోతే ఇగో గిదే కథ నడనుందా. చంద్రబాబు నాయుడు ఏమంటుండో ఈనూరి ఇక లోకం మీద నీళ్లు పాలు ఉప్పు కారము షెడ్డై పడై కల్తీ అయినట్టుగానే ఇక బుడ్డ పోరగాళ్ళ మనసు కూడా కల్తీ అయిపోతున్నాడు. వాళ్ళ మనసు ఏంది ఆఖరికి వస్తార కల్లా మెదడు కూడా కల్తీ అవుతుందట. ఎందుకంటే వాళ్ళు చేసే చేతలు గట్ల ఉన్నాయి. ఇక మరి చూడబోతే మైనర్లే కానీ వాళ్ళకంటే బుడ్డ పోరగాళ్ళను కూడా మరి అత్యాచారం చేసి ఈ రకంగా మరి మంది నూళ్ళలో పడుతున్నారు. అంటే కథ ఏంది అంటే పాఠశాల కాడ ఉంది. పాఠశాల కాడ మరి గురువులు ఏం చేస్తున్నారు అంటే క్రమశిక్షణ నేర్పుతురా, పోరగాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతురా. నేర్పుతున్నాం, అన్ని చేస్తున్నాం, సరే బయటకు వేరు నేర్పుతున్నారు. ఇంటికి వచ్చినాక మరి అయ్యమ్మ ఏం చేస్తున్నారు? అయ్యమ్మ పెద్ద పోను సాడపోను చేతిలో పెట్టి చూడు బిడ్డ చూడు కొడక అంటే పోరగాళ్ళకు ఇష్టం వచ్చిన బొమ్మలు చూస్తారు, ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారు. కాబట్టి సమాజంలో ఈ రకంగా తయారయ్యారు పోరగాళ్ళు అనేది చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తుంటున్నా. మొత్తానికి తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి. బుడ్డ పోరగాళ్ళు ఫోన్ పట్టుకొని ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని పోరగాళ్ళ మీద కన్ను పెట్టాలి తల్లిదండ్రులు. అగో గట్లయితేనే పోరగాళ్ళలో మార్పు వస్తుంది అని కూడా మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ కూడా మరి తల్లిదండ్రులకు హెచ్చరిస్తుంది. ఇక ఇదే తరీకన మరి ఈ రకంగా విడిగా అత్యాచారాలు చేసుకుంటూ పోతుంటే నేను ఒక్కసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, మూడోసారి తాటా తీస్తా అని ఇక ఈ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకొస్తుంటుందా. ఒక్కసారి మరి అత్యాచారం చేసిన వాళ్ళ మీద సారు ఏ రకంగా గర్వవుతుండో ఒకసారి ఇందాం పారి. సార్, రెడ్ శాండల్ కేసెస్, స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్. దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు? డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి. లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేశాం, మీకు ఐడియా ఉంటుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి, మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు దేశపై రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే. ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం గడిచిన 5 సంవత్సరాలు. దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం